వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకి వందనాలు, అభివందనాలు. వెంకటగిరి నియోజకవర్గంలో సంవత్సరాల తరబడి వేధిస్తున్నటువంటి ప్రధాన సమస్య వెంకటగిరి మరియు గూడూరు రహదారి. ఈ రహదారి 2019లోనూ దీన్ని కోసం అప్పుడు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒక ఎస్టిమేషన్ వేయించడం జరిగింది. తర్వాత తదనంతరం ఇది 2020-21 సంవత్సరంలో గూడూరు వెంకటగిరి రోడ్డుకు గాను 40 కోట్ల రూపాయలు అంచనాతో నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. ఇది అగ్రిమెంట్ కూడా ఎప్పుడైందంటే అగ్రిమెంటు 26/2022-23 సంవత్సరం 9/6/2022 తేదీన దీనికి 40 కోట్ల రూపాయలతో అంచనా ఈ రోడ్డుకి వేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వాన్ని ఎండగడుతూ గుడ్ మార్నింగ్ సీఎం అనే ప్రోగ్రాము, గుంతల రోడ్డు అనే ప్రోగ్రాము చాలాసార్లు గూడూరు రహదారి మీద మేమంతా కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల దుస్థితి దారుణం అనే కాన్సెప్ట్తో ఆ గూడూరు రోడ్డు మీద మేమంతా కూడా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నేను వెంకటగిరి ప్రజల పక్షాన వెంకటగిరి నియోజకవర్గం కోసం నేను మాట్లాడుతున్నాను. 40 కోట్ల రూపాయల అంచనాతో రూపుదిద్దుకోవాల్సినటువంటి వెంకటగిరి గూడూరు రోడ్డు ఎందుకని నత్తనడక నడుస్తుంది? వెంకటగిరి ప్రజలంటే అంత చులకన ప్రజా ప్రతినిధులకి మరి రాష్ట్ర ప్రభుత్వాలకి వెంకటగిరి నియోజకవర్గం అంటే అంత చులకన అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే గత 10 సంవత్సరాలుగా వెంకటగిరి రోడ్డు మరి రోడ్లో గుంతలు ఉన్నాయో గుంతల్లో రోడ్డు ఉన్నదో అర్థం కావట్లేదు. ఎంతోమంది ఆ రోడ్డు మీద పోతూ తిట్టుకొని పాపాత్ముడు మన ప్రభుత్వాన్ని లేదు. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు నిరంతరం వెంకటగిరి రోడ్డు యొక్క దుస్థితి గురించి ప్రతి దగ్గర చర్చనీయాంశంగా మారింది. వెంకటగిరి నియోజకవర్గంలో ఎంతో నమ్మకంతో మన మీద ఎంతో అభివృద్ధి బాటలో నడుస్తామని చెప్పి మన ప్రభుత్వాన్ని ఎన్నుకొని మన ప్రభుత్వంలో ఈ రోజుకి వెంకటగిరి రోడ్డుని మనం నిర్మించలేని స్థితిలో ఉన్నాం. కావున ఒకటే కోరుకుంటున్నాం, మనం ప్రజలకు మంచి చేస్తామని ఎన్నో వాగ్దానాలు చేశాం. అట్లా డేగపూడి కానీ సైదాపురం రోడ్డు కావచ్చు, ఇటు వెంకటగిరి రోడ్డు, రాపూర్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా ఇటు మనం కాంకూరు, బాలాయపల్లి, గాజులపల్లి, మా నిడిగిళ్ళు ఈ రోడ్డు కావచ్చు, డక్కిల్ మండలంలో ఉండే రోడ్లు కావచ్చు, రాపూర్ మండలంలో ఉండే రోడ్లు కావచ్చు, అస్తవ్యవస్థంగా ఉన్నాయి రోడ్లు. మరి వెంకటగిరి గూడూరు రోడ్ అయితే నిరంతరం రద్దీగా ఉన్నటువంటి రోడ్డు. ఎన్నో పనుల మీద సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళేవాళ్ళు, తిరుపతి నుంచి నెల్లూరుకి వెళ్ళేవాళ్ళు, వెంకటగిరి ప్రజలు వ్యాపార నిమిత్తం నెల్లూరుకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నిరంతరం ఆ రోడ్డుని ఎంతో ఉపయోగించుకుంటున్నారు. కానీ ఈరోజు మనం వచ్చి 2.5 సంవత్సరం అవుతున్నా, 2 ఏళ్ళు పూర్తవుతున్నా ఇంతవరకు వెంకటగిరి రోడ్డు గురించి పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయం. కాబట్టి మేము సమాచార చట్టం కింద అధికారులు కోరితే ఆల్రెడీ నిధులు ఉన్నాయంటున్నారు, వీళ్ళు లేవంటున్నారు.
అంటే రకరకాలుగా కాంట్రాక్టర్ కూడా నెంబర్ కూడా ఇచ్చారు, దర్గా మెట్ అని చెప్పి. అంటే కాంట్రాక్ట్ నెంబర్ ఇస్తే కాంట్రాక్టర్ ఫోన్ కూడా పనిచేయట్లేదు. కావున ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు వెంగళగిరిలో నుండి రాపూరు మండలం, బాలాయపల్లి మండలం, డక్కిల్ మండలం, కలువాయి మండలం, సైదాపురం మండలంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రధాన సమస్య ఈరోజు గూడూరు వెంగళగిరి రోడ్డు చాలా అధ్వాన స్థితిలో ఉంది. కాబట్టి రాబోయేది వర్షాకాలం ఇంకా చాలా అధ్వానంగా తయారవుతుంది. కాబట్టి మీరందరూ దృష్టి పెట్టి వెంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం, వెంగళగిరి కూటమి నాయకుల కోసం, వెంగళగిరి తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం, వెంగళగిరి ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోడ్డుని నిర్మించాలని చెప్పి ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకుంటూ, అధ్వాన స్థితిలో ఉన్నటువంటి అభివృద్ధికి ఎంతో ఆమడ దూరం ఉన్నటువంటి వెంగళగిరిని కనీసం రోడ్లన్నా వేసి బాగుపరుస్తారని చెప్పి తెలియజేస్తూ, మీ గూడూరు వెంకటేశ్వర్లు ఎప్పుడు నిరంతరం ప్రజల కోసమే నా పోరాటం. జై భారత్, జై బీసీ, జై హింద్.